మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. నూతనంగా నియమితులైన కళింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, డైరెక్టర్స్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ని కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నియమితులైన కళింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు మరియు డైరెక్టర్స్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారిని కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు విలేకరులతో మాట్లాడుతూ, కళింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 15 మంది డైరెక్టర్లతో పాటు చైర్మన్ను నియమించడం జరిగిందని అన్నారు. నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా సామాజిక వర్గం అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో, అచ్చెన్నాయుడు సహకారంతో సాయశక్తులా కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో మా సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుండే విధంగా కృషి చేస్తామని, ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పగించినా దాన్ని మేము నిర్వర్తిస్తామని తెలిపారు. చెప్పండి, మీరు సాల్వా చెప్పండి. నన్ను ఈరోజు
కళింగ కమిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా మన తెలుగుదేశం ప్రభుత్వం కింజరాపు వారి ఆశీస్సులతో ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఈ జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యులు, ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి శాసనసభ్యుల తాలూకా ఆశీస్సులతో నన్ను 15 మంది డైరెక్టర్లని ప్రభుత్వం జీవో నెంబర్ 147 ప్రకారంగా నన్ను చైర్మన్గా, ఇంకొక జీవో ద్వారా 15 మంది డైరెక్టర్లను నియమించడం జరిగింది. అయితే మా మీద గురుతర బాధ్యతలు పెట్టారు. ఈవేళ మా కమ్యూనిటీని ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి విధులవని ఏవని అవి మా ప్రజానీకానికి చేరే విధంగా మా కార్పొరేషన్ పనిచేయవలసినటువంటి ఆవశ్యకత. మా సామాజిక వర్గానికి ఇంకా రాజకీయ భవిష్యత్తుని కానీ అన్ని రకాల సమస్యలను కానీ వాళ్ళకి పెంపొందించడానికి మేము కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ బాధ్యతల్ని మేమందరం కూడా స్వీకరించి చిత్తశుద్ధితో మేము ఈ బాధ్యతలు నిర్వహిస్తామని, మాకు ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలనే మేము నిర్వహించగలం తప్పించి ఇతరత్ర బాధ్యతలు, సామాజికంగా బాధ్యతలు, సామాజిక అభివృద్ధి గురించి బాధ్యతలు అవన్నీ కూడా మా కుల సంఘాలు ఉన్నాయి. వాటితో టైఅప్ అయ్యి మేము అవి కూడా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ విధంగా అచ్చెన్నాయుడు గారు నన్ను ఈ వయసులో అంత పదవి నాకు కట్టబెట్టినందుకు నేను ఆయనకి కృతజ్ఞతతో ఇంతవరకు మా కుటుంబం అంతా కూడా, మా జాతి అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వెనకతలో ఉండి, కింజరాపు వాళ్ళ వెనకతలో మేము ఉండి వాళ్ళ ఉన్నతికి మా ఉన్నతికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇక ముందు కూడా అది కొనసాగిస్తామని చెప్పి మా జాతి తరఫున, నా తరఫున, మా డైరెక్టర్ల తరఫున ఈరోజు ఎంపీ గారికి సన్మానం చేయడానికి ఇక్కడికి విచ్చేసాం. ఎంపీ గారికి ఈవేళ ఘనంగా మా వాళ్ళందరూ కూడా వచ్చి సత్కరించడం జరిగింది. అదేవిధంగా రేపు అచ్చెన్నాయుడు గారు కూడాను రేపో ఎల్లుండి ఆయన వచ్చినప్పుడు సత్కరించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా భారీ స్థాయిలో మా వాళ్ళందరూ వచ్చి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే నా రిక్వెస్ట్, మీ అందరూ కూడా వచ్చి ఆయనకు కూడా సత్కరిస్తే మన గౌరవం పెరుగుతుంది. మన జాతి రేపు అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఉన్నత స్థితిలో ఉండే విధంగా వాళ్ళు సహకరించే విధంగా ఇప్పటికే చేస్తున్నారు. వాళ్ళు కోమటి పక్షపాతులు, అదేవిధంగా ఇక ముందు కూడా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ అందరూ నాకు సహకరించి ఈరోజు ఇక్కడికి నిన్న సాయంత్రం పిలిస్తే ఈరోజు అందరూ కూడా ఇంచుమించు సుమారు 150-200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి విశాఖపట్నం నుంచి, ఇచ్చాపురం నుంచి, పార్తీపురం నుంచి, బొబ్బిలి నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ 3 జిల్లాల నుంచి నాయకులందరూ కూడా విచ్చేసి ఈవేళ పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ పట్టణ పౌరులు మీరు వచ్చిన అందరికీ రిసీవ్ చేసుకొని మిమ్మల్ని గౌరవించినందుకు ఆ పట్టణ పౌరులకు కూడాను, నాయకులకు కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి మాత. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.